వెల్కమ్ బ్యాక్ టు పిఎల్పి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్కి సంబంధించి పూర్తి నియామక ప్రక్రియకు సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ మొదటిసారిగా వీక్షిస్తున్నారో ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కొన్ని ప్రాథమిక ప్రతిపాదనలు అయితే వెలువ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. వాటి గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ గురించి, వాళ్ళ యొక్క కాల పరిమితి, జీత భత్యాలు, వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్, ఇలాంటివి అయితే కొన్ని మార్పులు అయితే వాలంటీర్ వ్యవస్థలో తీసుకురావడం జరిగింది ఏపీ ప్రభుత్వం. దీని యొక్క పూర్తి సమాచారం అయితే క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ప్రభుత్వం ముందు ఉన్న కొత్త ప్రతిపాదనలు ఇవే. ఏంటంటే పేరు మార్పు. వాలంటీర్ అనే పేరు మార్చి గ్రామ సేవక్ లేదా వార్డు సేవక్ అనే పేరుతో పిలుస్తారు ఫ్రెండ్స్. ఇంతకుముందు గ్రామ వార్డు వాళ్ళనే పేరు అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు అది కాస్త సేవక్ లేదా వార్డు సేవక్ అనే పేరుతో వాలంటీర్ని అయితే ఇక్కడ నుంచి పిలవడం జరుగుతుంది. మరియు కాలపరిమితి. ఈ పోస్టులకి ఎంపిక అయ్యే వారికి నిర్దిష్ట కాలపరిమితి ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. 3 ఏళ్లకు మించి వీరిని కొనసాగించరాదని, ప్రతి 3 ఏళ్లకు కొత్త రిక్రూట్మెంట్ చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా వీరికి జీతభత్యాలు. గతంలో పనిచేసే వారికి నెలకు 5,000 రూపాయల చొప్పున చెల్లించేవారు. మళ్ళీ ఇప్పుడు ఎంపికైన వారికి నెలకు 10,000 రూపాయల చొప్పున జీతం ఇస్తారు. అదేవిధంగా వాలంటీర్లకు వృత్తి నైపుణ్య శిక్షణ. వాలంటీరుగా పనిచేసే వారికి ఉపయోగపడే విధముగా 3 ఏళ్ల కాలంలో ఏదో ఒక వృత్తి నైపుణ్యం శిక్షణ ఇచ్చి వారు ఉద్యోగాలు పొందే విధంగా వారికి మార్గం చూపించాలని ప్రభుత్వం ఆలోచించడం జరుగుతుంది. సలహాలు సూచనలు. ఈ వ్యవస్థలో తీసుకురాబోయే మార్పులపై ప్రజల నుంచి సలహాలు మరియు సూచనలు స్వీకరించాలని ప్రభుత్వం అయితే ఆలోచించడం జరుగుతుంది. విధుల్లో కీలక మార్పులు. వాలంటీర్లుగా సేవలందించే వారిని ఇకపై స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకొచ్చి ఆ పనులను వాలంటీర్ల చేత చేయించాలని ప్రభుత్వం భావిస్తుంది. పథకాల కింద చేసే డబ్బులు పంపిణీ వాలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలని ప్రభుత్వం పరిశీలనలతో ఉంది. వాలంటీర్ సేవలు. గతంలో వాలంటీర్లుగా పనిచేసే వారు ప్రతి 50 ఇళ్లకు తమ సేవలను అందించడం జరిగేది. మళ్ళా ఇప్పుడు ఇకపై వాలంటీరుగా ఎంపికయ్యే వారు తమ సేవలను 100 ఇళ్లకు అందించే విధంగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. గతంలో వాలంటీర్లకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఉండడం అయితే జరిగింది. మళ్ళీ ఇప్పుడు వాలంటీర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీకి అయితే పెంచడం జరిగింది ఫ్రెండ్స్. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.